అండ్ మన వెరీ ఓన్ సాయి కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఇందాకే విరాజ్ చెప్పినట్టు ఇది వి డెడికేట్ దిస్ ఫిలిం టు ఆల్ ది చేనేత హీరోస్. ఎందుకంటే నా అదృష్టం ఆ చేనేత కార్మికుడి వేషం వేయడం. పోచంపల్లి నుంచి ఐ థింక్ వెంకటేశ్వరరావు గారు అనుకుంటా. ఇప్పుడు ఇందాక సతీష్ భయ్య చెప్తూ ఉన్నారు, ఫస్ట్ డైలాగు నాతో చెప్పడం మీరు ఎంత టెన్షన్ అయ్యారో, ఫస్ట్ మగ్గం సీన్కి నేను అంతే టెన్షన్ అయ్యాను. సో అసలు ఈ కాన్సెప్ట్ పోచంపల్లి చేనేత కార్మికులు ఎందుకు చేయాలనిపించింది? నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చేనేత కార్మికులు అండ్ మా తాతయ్య గారు వాళ్ళు కూడా చేనేత చేసేవారు అనమాట. సో వాళ్ళ కష్టాలు, వాళ్ళ మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగా నా కళ్ళ ముందే నేను చూశాను సార్. సో నా ఫ్రెండ్ది కూడా లైక్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. జాబ్ కోసం అని ఇంట్లో గొడవపడి బయటకు వచ్చి తను ఎన్ని ఫేస్ చేశాడో నేను చూశాను. సో అప్పుడే ఈ కాన్సెప్ట్ అనుకున్నాను అనమాట. సో అలా నేను చేశాను సార్. ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే నేను ఇందాక వస్తూ జలదంకి సుధాకర్ గారని చాలా మంచి రైటరు, ఆయన ఎన్నో గొప్ప సినిమాలకి డైలాగులు రాశారు, అలాగే మంచి నాటికలు రాశారు. ఆయన ఈ చేనేత కార్మికుల మీద ఒక నాటిక రాశారట. ఇట్స్ కాల్డ్ త్రివర్ణ పతాకం ఏదో టైటిల్. ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పారు వస్తూ ఉంటే, ఆనాడు నిండు సభలో ద్రౌపది మానాన్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు చీరలిస్తే ఆయన్ని భగవంతుడు అన్నాం. ఇన్ని వేల సంవత్సరాలు మనకి మానాభిమానాల్ని కాపాడుతూ మనకి బట్టలను ఇస్తున్న చేనేత కార్మికుల్ని మనం ఆకలి వాటికి చేస్తున్నాం అని. అలాగా అది చెప్పగానే నాకు అదే అనిపించింది. ఎందుకంటే అట్ ద సేమ్ టైం చాలా లైవ్లీ రోల్స్ అండి, చాలా లైవ్లీగా ప్లాన్ చేశాడు. అసలు తను ఇన్ని పదునైన డైలాగులు రాశాడు అంటే నిజంగా నీ ఎక్స్పీరియన్సే, అట్ ద సేమ్ టైం ప్రపంచ జ్ఞానం. సో అద్భుతమైన డైలాగులు రాస్తూ నాకు ప్రణీత్ ఫస్ట్ ఫోన్ చేయడం యూఎస్ నుంచి, నిరీష్ భయ్య గురించి చెప్పడం. ఆ తర్వాత విరాజ్ అనగానే ఫస్ట్ నాకు ఎలా కనెక్ట్ అయిపోయాడంటే మా మార్తాండ్ గారు అనగానే మాకు ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్. సో నా స్టైల్లో చెప్పాలంటే కనిపించే 3 సింహాలు నిరీషు, అను అండ్ విరాజ్ అయితే, ఇప్పుడు కనిపించని 4వ సింహం బెక్కం వేణుగోపాల్ గారు. నిజంగా థ్యాంక్ యూ భయ్య, మీరు నిజంగా శ్రీకృష్ణుడిలాగా వేణుగోపాలుడు మీరు ముందుకు నడిపించారు. ఇంకా విరాజ్ అప్పటికి ఇంకా బేబీ మనం స్టార్ట్ చేసినప్పటికి లేదు. సో ఐ రియలీ లవ్డ్ హిస్ సిన్సియారిటీ, ఆ డెడికేషను, ఆ స్పాట్లో ఏదో చెయ్యాలి